వైసీపీ హయాంలో మద్యం విషయంలో ఏం జరిగిందో చూసాం. ప్రైవేటు దుకాణాలు ఎత్తేసి ఏకంగా ప్రభుత్వమే లిక్కర్ అమ్మిన పరిస్థితి. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎత్తేసి మరీ అమ్మకాలు జరపడంతో ఆ డబ్బంతా వైసీపీ పెద్దల జేబుల్లోకి వెళ్లిందన్న ఆరోపణలున్నాయి. జే బ్రాండ్లతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, డబ్బులు దోచుకున్నారని కేసులు నమోదవగా ఇప్పటికే లిక్కర్ కేసులో పలువురు ఊచలు లెక్కబెడుతున్న పరిస్థితి. అసలు దోషిని పట్టుకునేందుకు విచారణ జరుగుతుండగా ఏం జరగబోతోందా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. తాజాగా లిక్కర్ కేసులో ఓ నేతకు హైకోర్టులో షాక్ తగలగా బిగ్ బాస్ కూడా ఉచ్చు బిగుస్తోందా? ఇంతకు ఎవరా నేతలు, ఏంటా కథ? ఏపీలో మద్యం కుంభకోణం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. అరెస్టులతో పాటు కేసుల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది. లిక్కర్ కేసులో అరెస్టైన వారంతా బిగ్ బాస్ కనుసన్నల్లోనే అంతా జరుగుతుందని చెబుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసిన తర్వాత విచారణ వేగవంతంగా సాగింది. దాదాపు 3,200 కోట్ల మేర అవినీతి జరిగిందనే ఆరోపణలతో లిక్కర్ స్కామ్లో అరెస్టైన నిందితులంతా పీకలోతు కష్టాల్లో కూరుకుపోయారు. ఒకవైపు సిట్, మరోవైపు ఈడీ కేసులు నమోదు చేశాయి. సరైన ఆధారాలు లేకుండా బిగ్ బాస్ పేరు బయట పెడితే ప్రభుత్వానికి రాజకీయంగా నష్టం జరిగే అవకాశం ఉండడంతో పక్కా ఆధారాలు సేకరించాకే బిగ్ బాస్ను లోపలేయాలని సర్కార్ భావిస్తుందట. ఇంకోవైపు తాజాగా లిక్కర్ కేసులో మిథున్ రెడ్డికి భారీ షాక్ తగిలింది. మిథున్ రెడ్డి జగన్ కోర్ టీంలో ఒకరు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకే మిథున్ రెడ్డి. మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. ఈ కేసులో మిథున్ రెడ్డి A4గా ఉన్నా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మొత్తం వ్యవహారం ఆయన ఆధ్వర్యంలోనే జరిగినట్టు సిట్ అధికారులు భావిస్తున్నారు. అందుకే ఈ కేసులో మిథున్ రెడ్డి కీలక పాత్ర ఉందని అంటున్నారు. ఇంతకు ముందు మిథున్ రెడ్డి నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లినా ముందు హైకోర్టులో తీర్పు తీసుకో అని అక్కడి నుంచి పంపించారు. అయితే అప్పటి వరకు ఆయన్ను అరెస్టు చేయవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఇప్పుడు హైకోర్టు బెయిల్ నిరాకరించిన నేపథ్యంలో మిథున్ రెడ్డి మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశముంది. అక్కడ సుప్రీంకోర్టు విచారణ చేపట్టి ముందస్తు బెయిల్ మంజూరు చేయొచ్చు, లేదంటే తిరస్కరించొచ్చు. అందుకే మిథున్ రెడ్డికి రానున్న ప్రతిరోజు చాలా కీలకంగా మారింది. ఒకవేళ సుప్రీంకోర్టు కూడా బెయిల్ ఇవ్వకపోతే మిథున్ రెడ్డికి జైలు శిక్ష తప్పదనే సూచనలు ఉన్నాయి. మద్యం కుంభకోణం కేసులో జరిగిన ఆర్థిక లావాదేవీలన్నింటినీ మిథున్ రెడ్డే చక్కబెట్టినట్టు సిట్ అధికారులు చెబుతున్నారు. అందుకే ఇప్పుడు ఆయన్ను అరెస్టు కాకుండా కాపాడుకోవడం జగన్కి కూడా చాలా కీలకమైందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఢిల్లీలో వ్యవహారాలను నడిపే విజయసాయిరెడ్డి ఇప్పుడు పాలిటిక్స్లో చురుగ్గా లేరు. కాబట్టి మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే ఆయన్ను కాపాడే ప్రయత్నాలు ఎంతవరకు సాధ్యమవుతాయన్నదే ప్రశ్న. ఇప్పుడు అసలైన సస్పెన్స్ ఏంటంటే మిథున్ రెడ్డి పార్టీకే నిజాయితీగా ఉండి మొత్తం మద్యం కుంభకోణం తన మీదే వేసుకుని జైలు పాలవుతారా, లేదంటే నిజం బయటపెట్టి తనను తాను రక్షించుకుంటారా అన్నది చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు. లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి, రాజ్ కిసిరెడ్డి ఇలా అందరూ కేవలం పాత్రధారులు మాత్రమే అని సూత్రధారి బిగ్ బాసే అన్నది టీడీపీ శ్రేణులు చెప్పే మాట. ఇప్పటికే చాలామంది వైసీపీ నేతలు, కార్యకర్తలు కటకటాల వెనక్కు వెళ్లారు. ఇక నెక్స్ట్ అరెస్ట్ బిగ్ బాస్ దే అన్న ప్రచారం వైసీపీ శ్రేణుల్లో టెన్షన్ పుట్టిస్తోంది. ఇప్పటికే అందుకు సంబంధించి వేగంగా పావులు కదుపుతోందట సిట్. లిక్కర్ కేసుకు సంబంధించి సాక్ష్యాలు ఉన్నాయని సుప్రీంకోర్టు స్వయంగా చెప్పింది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన వారిని సిఐడి సిట్ పూర్తి సాక్ష్యాలతో బుక్ చేయబోతోంది. ఇప్పుడు జగన్ తరపున పనులు చక్కబెట్టిన వారు అరెస్ట్ అయ్యారు. అసలు A1 త్వరలోనే తెరపైకి రానున్నారని టీడీపీ అంటోంది. A1 అంటే మరెవరో కాదు, మాజీ సీఎం జగనే అని. జగన్ అరెస్టు నేడో రేపో ఖాయమని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు టీడీపీ కార్యకర్తలు. తాజా పరిణామాలతో మిథున్ రెడ్డికి ఉచ్చు బిగుస్తున్నట్లే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇక తరువాత అరెస్టు జగన్దే అంటున్నారు. జగన్మోహన్ రెడ్డిని కూడా ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. ఇందుకు కారణాలు లేకపోలేదు. ఇదివరకే జగన్ అరెస్టుపై రాష్ట్ర గవర్నర్ దగ్గర చర్చ జరిగినట్లుగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఇక ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ అనుమతికే టీడీపీ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
మోదీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం ఆలస్యం. ఇటు క్షణాల్లోనే జగన్ అరెస్టు ఉంటుందని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. జగన్ అరెస్ట్ అంటూ వార్తలు వస్తున్న తరుణంలో జగన్ అభిమానులు, వైసీపీ కార్యకర్తల్లో నరాలు తెగే టెన్షన్ నెలకొంది. హైకోర్టు తాజా నిర్ణయంతో మిథున్ రెడ్డికి అరెస్టు నుంచి రక్షణ లేకుండా పోయిందని అంటున్నారు. దీంతో ఏ క్షణమైనా ఆయన అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే పలువురు నిందితులను అధికారులు అరెస్టు చేశారు. ఇంకా కొంతమంది పరారీలో ఉన్నారు. ఇదే కేసులో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పటికే అరెస్టయ్యారు. ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి వేసిన బెయిల్ పిటిషన్పై ప్రస్తుతం కోర్టులో విచారణ జరుగుతోంది. మిథున్ రెడ్డి విషయానికి వస్తే ఆయనను ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. లిక్కర్ కేసు బిగ్ బాస్ అరెస్టుతో ఓ కొలిక్కి వస్తుందని అంటున్నారు. చూడాలి మరి ఈ కేసు మున్ముందు ఏ మలుపు తిరుగుతుందో అన్నది.